ఇప్పుడు ఇదంతా జరగడానికి కారణం నువ్వే. ఇదే కాదు, భవిష్యత్తులో ఇలాంటివి ఇంకా ఎన్నో జరుగుతాయి. అవేవే జరగకుండా ఉండాలంటే నువ్వు సిద్ధుని నీ దారిలోకి తెచ్చుకోవాలి. రోజీ, ఏంటి గిఫ్ట్ బాక్స్? ఎవరికి? నాన్నకి. నాన్నకి గిఫ్ట్ ఇవ్వడం ఏంటి? ఈరోజు ఫాదర్స్ డే అమ్మా. హ్యాపీ ఫాదర్స్ డే నాన్న. భార్గవి, రోజీ, ఏంటి ఇక్కడే ఆగిపోయారు? రండి, లోపలికెళ్దాం. ఒక తండ్రికి పాపం తన కన్న కూతురంటే ఎంత ప్రేమో కళ్ళారా చూసేసరికి నోట మాట పడిపోయి కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోయాం. అదేం లేదు భార్గవి, ఈరోజు ఫాదర్స్ డే అని అశ్విని ఏదో గిఫ్ట్ తెచ్చిచ్చేసరికి కొంచెం ఎమోషనల్ అయ్యాను. రోజీ, ఫాదర్స్ డేకి నువ్వు నా గిఫ్ట్ ఏం తీసుకురాలేదా? తెచ్చాను. మరి ఇవ్వమ్మా. ఇవ్వను. ఇవ్వాలనే ఆశ చచ్చిపోయింది. రోజీ, ఏంటమ్మా ఇది? ఎందుకంత కోపంగా మాట్లాడుతున్నావు? నువ్వు తన గిఫ్ట్ తీసుకున్నావు, అది చాలదా నాకు కోపం రావడానికి? తన దగ్గర తీసుకుంటే నీ దగ్గర తీసుకోనా అమ్మా? ఏది నువ్వు తెచ్చిన గిఫ్ట్ ఏది? వద్దు, నువ్వు ఆ గిఫ్ట్ తీసుకోవద్దు. అది అందుకునే అర్హత నీకు లేదు. రోజీ, ఇప్పుడు ఏం జరిగిందని అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? మా కళ్ళ ముందే తన మీద ఇంత ప్రేమ ఒలకబోసి ఏం జరిగిందని ఎలా అడుగుతున్నావు దీపక్? అశ్విని మీద నేను ప్రేమ చూపించడం తప్ప, అశ్విని నాకు గిఫ్ట్ ఇవ్వడం తప్ప? తను నిన్ను మాయ చేయడానికి గిఫ్ట్ ఇచ్చింది, మాకు నిన్ను దూరం చేయడానికి ఇచ్చింది. తను మాయ చేసినా మోసం చేసినా ఫాదర్స్ డేకి గిఫ్ట్ ఇచ్చింది నేను తీసుకున్నాను. ఇంత చిన్న విషయానికి జరిగింది నీకు చిన్న విషయంలా అనిపించొచ్చు నాన్న, మాకు కాదు. 2 రోజులుగా ఎంతో కష్టపడి ప్రిపేర్ చేసి నీకు గిఫ్ట్ ఇవ్వాలని ఎంతో ఆశతో వచ్చాను నేను. నా ఆశని నువ్వు చంపేశావు. నీకు ఆ గిఫ్ట్నిస్తే నువ్వెంతో ఆనందంగా ఆశ్చర్యంగా ఆ గిఫ్ట్ని చూసి సంతోషపడుతుంటే నీ కళ్ళల్లో కనిపించే ఆ సంతోషాన్ని చూడాలనుకున్నాను. నా వైపు ఎంతో ప్రేమగా ఎంతో గొప్పగా ఓ మెచ్చుకోలే చూపు చూస్తే గర్వంతో పొంగిపోవాలనుకున్నాను. ఇప్పుడు మాత్రం నేనంత ప్రేమను చూపించనని ఎలా అనుకుంటున్నావు రోజీ? ఎలా అనుకోమంటావు నాన్న? నీ కళ్ళలో అంత మెరుపు కనబడుతుందని ఎలా అనుకోమంటావు? నీ మనసులో అంత ప్రేమ ఉందని ఎలా ఆశించమంటావు? నీ మీద నా ప్రేమ ఎప్పటికీ తగ్గదు రోజీ. వద్దు, ఇంకా నన్ను మభ్యపెట్టాలని చూడకు నాన్న. నాన్న అని అశ్విని పిలవగానే నీ మాటల్లో నా మీద ప్రేమ ఎంతుందో తెలిసిపోయింది. ఫాదర్స్ డే అని తను గిఫ్ట్ ఇవ్వగానే నీ మనసులో తన విలువ నాకంటే ఎన్నో రెట్లు విలువ ఎక్కువ ఉందో అర్థమైపోయింది. రోజీ, అనవసరంగా అపార్థం చేసుకోకు. నేను తన మీద చూపించిన ప్రేమలో న్యాయం ఉంది. న్యాయమా? ఏంటా న్యాయం? కళ్ళ ముందున్న కూతురు కంటే నిన్న కాక మొన్నొచ్చిన దాని మీద ప్రేమ ఎక్కువ అనడం న్యాయమా? ఈ కూతురు పిలుపు కంటే ఆ కూతురు పిలుపు ఎక్కువ ఆనందాన్ని ఇచ్చిందనడం న్యాయమా? ఏది న్యాయం? భార్గవి, మరీ అన్యాయంగా మాట్లాడుకో. రోజీకి చిన్నతనంలో మనందరి ప్రేమ దొరికింది, అశ్వినికి దొరికిందా? రోజీ తప్పిపోయా కూడా నందిని ప్రేమ, చర్చి ఫాదర్ ప్రేమ దొరికాయి, అశ్వినికి దొరికాయా? రోజీ ఇక్కడికి వచ్చాక మనందరి ప్రేమ పొందుతుంది, అశ్వినికి అలాంటిది ఏమైనా దొరికిందా? చిన్నప్పటి నుంచి అనాథగా పెరిగి ఎంతో నరకాన్ని అనుభవించింది.
తన మీద ఆ మాత్రం ప్రేమను చూపించడం తప్ప? ఇన్ని రోజులు నాన్న అనే తన పిలుపు కోసం నేను ఎదురు చూశాను. ఇప్పుడు తను పిలిచింది. ఆ పిలుపు నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఒక తండ్రిగా నేను ఆ పిలుపుని వినాలనుకోవడం తప్ప? ఏ తన గురించి నేనన్న మాటల గురించి నిలదీస్తున్నారు? తనకు అన్యాయం చేసి మరి రోజీకి చేసిన న్యాయం గురించి ఎవరూ మాట్లాడరే? ఏంటా న్యాయం? లోకిని రోజీకిచ్చి పెళ్లి చేయట్లేదా? లోకిని అశ్విని కూడా ఇష్టపడినా తనని ఒప్పించి తప్పించి ఈ పెళ్లి జరిపించట్లేదా? నా బావని ఎంతో మంది అడ్డమైన ఆడవాళ్లు ఇష్టపడొచ్చు, కానీ నా బావ ఇష్టపడింది మాత్రం నన్నే. మా పెళ్లికి ఒప్పుకోవడానికి మధ్యలో తనెవరు? అయినా నాకు దానికి పోటీనా? తను నాతో సమానమా? ఏ ఎందుకు కాదు? తను నా కూతురే, నువ్వు నా కూతురువే. కాదు, తను నీ కూతురు కాదు, నేను మాత్రమే నీ కూతుర్ని. మరి తనెవరు? నువ్వెలా పుట్టావో అశ్విని కూడా అలాగే పుట్టింది. మీ ఇద్దరికి తండ్రిని నేనే. నువ్వు దానికి తండ్రివి కాదు, తను నాలా పుట్టలేదు. రోజీ ప్లీజ్, తప్పుగా నోరు జారకు, నాకు కోపం తెప్పించుకో. ఏం చేస్తావు నాన్న? చెప్పు, ఏం చేస్తావు? తిడతావా? కొడతావా? అలా అని బెదిరిస్తే నోరు మూసుకొని ఉంటారనుకున్నావా? తను నాలా పుట్టలేదు. నువ్వు మా అమ్మని పెళ్లి చేసుకుని పద్ధతిగా కాపురం చేస్తే నేను పుట్టాను. కానీ ఆ అశ్విని... రోజీ వద్దు. వాళ్ళమ్మ నీతో పెళ్లి పెటాకులు లేకుండా పద్ధతి తప్పితే తను పుట్టింది. రోజీ! కొడతావా? ఎవరో దిక్కు మొక్కు లేకుండా అనాథగా పెరిగిన దానికోసం నా కూతుర్ని కొడతావా? భార్గవి, ఐఎమ్ సారీ. వద్దు, ఇంకేం చెప్పొద్దు, నాకేం చెప్పొద్దు. చిన్నప్పటి నుంచి ఒక్క మాట కూడా అనకుండా పెంచిన తన్ని ఎవరి కోసమో కొట్టావు. ఇందుకోసమేనా నువ్వు మా మీద ప్రేమ నటించావు? ఇందుకోసమేనా నువ్వు మమ్మల్ని ఇంటికి తీసుకొచ్చావు? భార్గవి, అది కాదు భార్గవి. రోజీ అలా మాట్లాడడం తప్పే కదా. అయినా నేను తన కన్న తండ్రిని. తన ఏదైనా తప్పు చేస్తే సరైన దారిలో పెట్టే అధికారం తండ్రిగా నాకుంది. లేదు, నీకు ఆ అధికారం లేదు. ఎప్పుడైతే నువ్వు అశ్వినికి తండ్రివయ్యావో అప్పుడే నీకు ఆ అధికారం పోయింది. ఇప్పుడు నువ్వు కేవలం బాధ్యత తీర్చే తండ్రివి, అంతే. భార్గవి, వద్దు, ఇంకేం మాట్లాడొద్దు, ఏం మాట్లాడొద్దు. నువ్వు చెయ్యాల్సింది చేశావు, ఇక నేను చెయ్యాల్సింది చేస్తాను. రా రోజీ. భార్గవి ప్లీజ్. ఏంటి ఏడుస్తున్నావా? ఏ రోజీ ఎందుకు ఏడుస్తున్నావు? ఓ, నాన్న తిట్టాడనా? ఆహా, కొట్టాడనా? జస్ట్ షట్ అప్. ఇదంతా నీ ప్లాన్ అని నాకు తెలుసు. మా నాన్నని నాకు దూరం చేయడం కోసం నువ్వే ఈ గేమ్ ప్లే చేశావు. ఆవేశపడకు రోజీ, ఇంత చిన్న విషయానికి అంత ఆవేశం ఎందుకు? అయినా ఇప్పుడు ఏం జరిగిందని? జస్ట్ దీపక్ నిన్ను కొట్టాడు, అంతే కదా? ఏయ్ ఏయ్ ఆగు, ఏంటి అరుస్తున్నావు? నీకు జరిగిన దానికి నువ్వు వరిస్తే నాకు జరిగిన దానికి నేనేం చేయాలి? నువ్విప్పుడు చూసింది శాంపిల్. ఇంతకంటే దారుణమైన సిచ్యువేషన్స్ నేనెన్ని ఫేస్ చేశాను. అది నీ కర్మ. నీ తలరాతకి ఎవరి మీద పడి ఏడవడం ఎందుకు?
నేను ఇన్ని రోజులు ఏడుస్తూనే ఉన్నాను. ఇప్పుడు మీరు అందులో కొంతైనా ఏడవాలి కదా, అప్పుడే సిచ్యువేషన్ బ్యాలెన్స్ అవుతుంది. ఈ రోజు నేను దీపక్కి గిఫ్ట్ గా ఒక బాక్స్ ఇచ్చాను. మీకు దీపక్ చేత కోటింగ్ గిఫ్ట్ గా ఇప్పించాను. ఇక్కడ నుంచి ఇలాంటి గిఫ్ట్లు నీకు అప్పుడప్పుడు అందుతూనే ఉంటాయి. బీ రెడీ ఫర్ దాట్. దీపక్, ఏంటి దీపక్, బాధపడుతున్నావా? అబ్బే అదేం లేదండి. ఎందుకు దీపక్ నా దగ్గర దాస్తున్నావు? నేనంతా తెలుసుకున్నాను. జరిగిన దాంట్లో నేను చేసింది తప్పో ఒప్పో నాకు అర్థం కావట్లేదంటే. నా చేతులతో రోజుని కొట్టాను. నీ తప్పో ఒప్పో నేను చెప్పను గాని నువ్వు మాత్రం ఇలా చేసుండకూడదు దీపక్. ఏం చేయను ఆంటీ? ఒక కూతురి కోసం ఇంకొక కూతుర్ని కొట్టాను. నా మీద నాకే అసహ్యం వేస్తుంది. ఇప్పటి వరకు రోజీ మీద మనం ఎప్పుడూ ఈగ వాళ్ళనివ్వకుండా చూసుకున్నాం. కానీ ఇప్పుడు నన్ను క్షమించండి ఆంటీ, నేను తప్పు చేశాను. తప్పు ఇప్పుడు కాదు దీపక్, అప్పుడే నువ్వు తప్పు చేశావు. అప్పుడే నువ్వు ఆలోచించుండుంటే ఇలా జరుగుండేది కాదు. మనందరం ఇలా బాధపడేవాళ్ళం కాదు. ఇప్పుడు నువ్వెంత బాధపడినా భారం దిగిపోదు. తీర్చాల్సిన నీ బాధ్యత ఆగిపోదు. అవును దీపక్, ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ముందుంది. మన మధ్య ఏం జరిగినా రోజీలోకి ఇలా పెళ్లి ఆగిపోకూడదు. ఈ పెళ్లి జరిగితే ఇలాంటి వాటిని రోజీ గాని భార్గవి గాని మనసులో పెట్టుకోరు. కానీ ఈ పెళ్లి జరగాలంటే భార్గవి నాతో కలిసి పెళ్లిపీటల మీద కూర్చోవాలి కదా ఆంటీ. ఇంత జరిగాక భార్గవి అందుకు ఒప్పుకుంటుందా? ఒప్పుకుంటుంది దీపక్. భార్గవి ఇప్పుడు నీతో జరిగిన అవమానం కంటే లోకితో జరిగే పెళ్లే ఇంపార్టెంట్. కానీ తన మనసులో చాలా బాధ ఉంటుంది. నేను భార్గవితో మాట్లాడి ఆ బాధని పోగొడతాను. ముందు పెళ్లి జరిగిపోతే అందరి అపార్థాలు అన్ని బాధలు తొలగిపోతాయి. ఏమో ఆంటీ, ఈ పెళ్లి జరుగుతుందా అని నాకెందుకో అనుమానంగా ఉంది. దీపక్ అలా మాట్లాడుకో. ఈ పెళ్లి జరుగుతుంది అంతే. నువ్వు జరిగిందంతా మర్చిపోయి పెళ్లి గురించి ఆలోచించు. ఇప్పుడు వెళ్ళి రెస్ట్ తీసుకో. ఎవరిది అన్నోన్ నంబర్? హలో. హలో నందిని. మల్లిక కాదు, దమయంతి. దమయంతి, నువ్వు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు? జైలు నుంచి. అనుకుంటున్నావా? కాదు. అంటే ఎస్, తప్పించుకున్నా. జైలు నుంచి తప్పించుకున్నా. నీ అంతు చూడ్డానికే తప్పించుకున్నా. దమయంతి, నువ్వు నన్నేం చేయలేవు అని కలలు కనుకున్నందిని. నువ్వు నాకు చేసిన అన్యాయానికి నేను నిన్ను అంత తేలిగ్గా వదలను నందిని. చిత్రహింసలు పెట్టి పరిగెత్తించి చంపేస్తాను. ఏయ్ దమయంతి, ఏ గతం మర్చిపోయావా? నన్ను ఎన్నోసార్లు దెబ్బ కొట్టాలని చూసావు. అన్నిసార్లు నువ్వే దెబ్బలు తిన్నావు.
నా చేతిలో చావబోయి తప్పించుకుని పారిపోయావు, గుర్తులేదా? అప్పుడు పరిస్థితి వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడు దమయంతి ఇంకా స్ట్రాంగ్ అయింది. మల్లికగా ఉంటూనే తన బలం పెంచుకుంది. ఫిక్స్ అయిపో నందిని, ఈసారి ఖచ్చితంగా నిన్ను నేను చంపేస్తున్నాను. ఎప్పుడొస్తానో, ఎలా వస్తానో, ఎక్కడ చంపుతానో నాకే తెలీదు. నీ చావు నిన్ను వెతుక్కుంటూ వస్తుంది నందిని. వెల్కమ్ బోర్డ్ పట్టుకుని రెడీగా ఉండు. ఏంటి నందిని, రాననుకున్నావా, రాలేననుకున్నావా? ఫోన్ చేసి బెదిరించటం తప్పించి ఏమీ చేయలేననుకున్నావా? గుండెల్లో మంట, మనసులో కసి మండిపోతూ ఉంటే ఎలా రాకుండా ఉంటాను నందిని? బయట పోలీసుల్ని కాపలా పెట్టించాను, అయినా ఎలా వచ్చావు? నీ పోలీసులు సుష్టిగా తిని మస్తుగా పడుకునున్నారు. దమయంతి, నువ్వు నన్ను ఏమైనా చేయొచ్చు, కానీ నువ్వు చేసేలోపు నీ ఒళ్ళు తూట్లు పడిపోతుంది. నా చేతి గన్లో ఒక్క బుల్లెట్ పేలేసరికి ఆ సౌండ్కి మొత్తం అందరూ మేల్కొని వస్తారు. నీ ఒళ్ళు జల్లెడ చేసేస్తారు. అందులో బుల్లెట్స్ ఉంటేనే కదా పేలడానికి, పేలితే కదా సౌండ్ రావడానికి, సౌండ్ వస్తే కదా పోలీసులు రావడానికి. నందిని, అందులో బుల్లెట్స్ ని నేను ప్లాన్డ్ గా ఎప్పుడో తీయించేశాను. నందిని, ఎంత పెద్ద నేరస్తుడైనా చిన్న నేరం చేస్తూనే దొరికిపోతాడు. ఎన్ని తెలివితేటలున్నా చిన్న నిర్లక్ష్యంతో నువ్వు ప్రాణాలు వదులుకోబోతున్నావు. నన్ను ఎంత పరిగెత్తించావు నందిని, ఎంత టార్చర్ చేశావు. కానీ నిన్ను పరిగెత్తించను నందిని, ఇక్కడే ఈ బెడ్ మీదే నీకు పాడ ఏర్పాటు చేస్తాను. వదరు, వదరు.
నందిని నందిని ఏంటి నందిని ఏమైంది? మల్లిక మల్లిక నన్ను పొడి చేసింది. మల్లిక నిన్ను పొడవడం ఏంటి? మల్లిక అదే అదే దమయంతి నన్ను పొడి చేసింది. నందిని 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 ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మల్లిక ఏంటి దమయంతి ఏంటి? నిన్ను చంపడమేంటి? ఏంటి కలగన్నావా? కళ ఇదంతా కళ అంటే దమయంతి ఇక్కడికి రాలేదా? నందిని ఏంటి నందిని ఇదంతా? ఏం లేదజ్జి, ఏం లేదు.